కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అమ్మాయి గారు మనం గుర్తుపట్టలేదు. అస్సలు గుర్తుపట్టలేదు అంటే ఇంకా లైఫ్ లో గుర్తుపట్టరా? మనం దొంగలో అడిగి తెలీదు. ఏంటి అంటే వీళ్ళు నిశ్చితార్థమే ఎంత రిచ్ గా చేస్తున్నారు, పెళ్లికి ఇంకెంత బిల్డప్ ఇచ్చేస్తారో. మీరు కూడా? అది నిశ్చితార్థం కాదు, నిశ్చితార్థానికి పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. అవునండి. అయితే ఇంత పెద్ద పెళ్లి మనందరం చూసి తరించేయాల్సిందే. చూడటానికి మీరు ఉండాలిగా. అదేటండి, శుభ్రంగా పెళ్లి అయ్యాక వాళ్ళు పెట్టే పట్టుబట్టలు, స్వీట్లు, చేతికందిన సామాను సంకనెట్టుకుని ముగ్గురు హ్యాపీ చేసేయచ్చు కదా. ముందు మీరు వెళ్ళండి, అవన్నీ తీసుకుని వెనకనే వస్తాను. మీరు ఇంత సడన్ గా మమ్మల్ని వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతామండి? వారానికి ఒక్కసారి కానీ బీహార్ నుంచి ఆంధ్ర ట్రైన్ లేదు. రోడ్డు జర్నీ ఎంత రిస్క్ మీరే కళ్ళారా చూసారు కదా. మీరు మా పక్కన ఉంటేనే మాకు సేఫ్. నాతో వస్తేనే మీకు రిస్క్ రా. మీరు మా పక్కన ఉండాలి గానీ. ఇది ఎవరు పెడతాండి వేసేస్తారండి? చెప్పడం గమ్మునే వేస్తానండి. మరే వాడినేసి. ఏంటి పెళ్లి కొడుకునా? పెళ్లి కొడుకునా? మరి పెళ్లి కొడుకునే హెత్తే అమ్మాయిని పెళ్లి ఎవరు చేసుకుంటారండి? నేను చేసుకుంటాగా. ఈ టైంలో జోకులు ఎత్తారేటండి బాబు? అవతల పెద్ద పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుంటుంటేనే. సీరియస్ గానే. కన్ఫర్మ్ అంటారా? నువ్వు కూడా కొంచెం సీరియస్ అవరా. అవును, నేను ట్రైన్ చేతి పడతలేదు, ఆంతలు అవుతుందని చెప్పావు కదరా. అవును, అందుకేరా కేశినేని ట్రావెల్స్ వాళ్ళు బీహార్ నుంచి డైరెక్ట్ గా బందర్ బస్ చేశారంట్రా వయా హైదరాబాద్. అయితే రాత్రికి ఎక్కేద్దామే. సార్ మీరు ఈ పెద్ద పెళ్ళేదో ఇడికి చేసి అమ్మాయిని తీసుకుని జంపే ఇలానే. వదినా, ఈ రోజు నుంచి అర్చన మీ కూతురు కాదు, నా కూతురు. అది దాని అదృష్టం. అక్క, నీ మెళ్ళో 25 లక్షలు డైమండ్ పడితే గానీ మీ జాతకాలు కలవలేదు. ఇక మీ మనుషులు కలవాలంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలో ఏంటో. 25 లక్షలంట్రా? ప్రయాణం క్యాన్సిల్ చేసేసుకుందామా? నాకు అలాగే ఉందరా, కానీ వీళ్ళ గొడవల మధ్యన మన లైఫ్ స్పాయిల్ అయిపోద్దేమో. 25 లక్షలు చేతికొస్తే లైఫ్ సెటిల్ అయిపోద్ది కదరా. ఏంటి ఇంకా బయలుదేరలేదా? ఎలా బయలుదేరతామండి? మా తోటి ఆంధ్రుడు ఇక్కడ ఒక అమ్మాయిని ఇష్టపడి ఆంధ్ర తీసుకెళ్దాం అనుకుంటుంటే అసహ్యంగా మేము కేసీఆర్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవా? సిగ్గు శరం లేకుండా అలా డిసైడ్ అయ్యారనమాట. ఎందుకు డిసైడ్ అవ్వకూడదండి? మీరు ఈ అమ్మాయినే కాదండి, ఈ పెళ్లికి వచ్చిన అందరూ అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయినా సరే మేము మీకే సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. మీ క్యాలిబర్ ఏంటో, మీ వాల్యూ ఏంటో తెలుసుకుని రిటర్న్ వచ్చాం. మొత్తానికి చాలా కష్టపడి డైమండ్ వాల్యూ తెలుసుకున్నట్టున్నారే. ఇప్పుడే తెలిసిందండి, 20 లక్షలంట. దాని మీద చేయబడింది అనుకో పగిలిపోద్ది. ए आंध्रा पुलिस, आओ बैठो. तुम अर्चना फैमिली का क्लोज फ्रेंड? साला लैंग्वेज प्रॉब्लम. अर्चना, ए अर्चना, इधर आओ. बैठो. కూర్చో అర్చన. अरे मैं बोल रहा हूं बैठो. जो मैं कह रहा हूं उसे तेलुगु में पूछ के मुझे बताओ, क्या तुमने किसी से प्यार किया? ए इधर कहां देखती है, उससे पूछ. ఏంటి మీ వాడి బాధ? అమ్మాయి నీకెలా పరిచయం అయింది? ఆ విషయం అతనికి ఎందుకు? ए तुम दोनों क्या बात कर रहे हैं, मुझे भी बताओ. मैं उसे पूछ के अभी बताती हूँ. ఆ అమ్మాయి గురించి నాతో చెప్పడం నీకు ఇష్టం లేదు కదా? అదేం లేదు అర్చన, నువ్వు నన్ను ఎలా అపార్థం చేసుకున్నావో అలాగే ఆ అమ్మాయి కూడా అపార్థం చేసుకుంది. కాకపోతే మన పరిచయం స్నేహంతో ఆగిపోయింది, మా పరిచయం ప్రేమతో మొదలైంది. अरे तुम लोग बात कर रहे हो कि प्यार कर रहे हो? ఏంటి తెగ టెన్షన్ పడిపోతున్నాడు? నువ్వెవరన్నా ప్రేమించావా అని అడుగుతున్నాడు. నీకు తెలుసుగా, మరి చెప్పొచ్చుగా. तेलसु, ये तेलसु क्या है मुझे बताओ. वो प्यार करता है. प्यार करता है? हाँ. तुमसे? नहीं नहीं, मुझसे नहीं, किसी दूसरी लड़की से. किधर है वो? वो आंध्रा में रहती है, उसका नाम कौशल्या है. कौशल्या? ओ, नाम तो सुंदर है. उसका दिल का रानी क्या तुमसे सुंदर है? पूछो उसको. ఏంటి మళ్ళీ హుషారయ్యాడు? ఆ అమ్మాయి నాకన్నా అందంగా ఉందా అని అడుగుతున్నాడు. ఆ అమ్మాయి అందంగా ఉంటే అమ్మాయినే చేసుకుంటాడే ఏంటి? అయినా అమ్మాయి అందం గురించి అతనికి ఎందుకు? क्या बोल रहा है, बोलो ना. वो कह रहा है कि वो बहुत सुंदर है, उससे बहुत प्यार करता है, उसके लिए कुछ भी कर सकता है. कुछ भी कर सकता है? अर्चना, तुम भी नहीं जानती. तुमको कोई आंख उठा के देखे या टच करे तो मैं इसको जान से मार डालूंगा. అరే మళ్ళీ ఉన్నట్టుండి సీరియస్ అయ్యాడు. నన్ను ఎవరైనా కన్నెత్తి చూసినా, నన్ను తాకినా వాళ్ళ ప్రాణాలు తీస్తానంటున్నాడు.
क्या तू तेरे को बात कर रही है? वो छिपकली गिर गई थी इसलिए उससे मुझे चिपकली? क्या चिपकली? अच्छा चल तू जा यहाँ से, तू जा यहाँ से। ए उठ, तेरे को आखिरी बार समझा रहा हूँ। నీ అనుమానం నిజమేరా? మా ఇద్దరి మధ్య ఏదో ఉందనేగా. తన ఒంటి మీద చెయ్యేస్తేనే నీకు అంతలా కోపం వచ్చిందే. తను గాని నన్ను ప్రేమించానన్న నిజం చెప్పిందే అనుకో. ये ऊपर देख के क्या बोला? అలా లాభం లేదనుకుని దీర్ఘంగా ఆలోచించాక లావణ్యకి శారీరకంగా బాగా దగ్గర అవడానికి ఓ గొప్ప ఆలోచన నాలో మెరిసింది. వెంటనే అమల్లో పెట్టేశాను. జడెంత బాగుందో. మీరు ఈ రోజే కాలేజీలో చేరా? మీ క్లాసే. అబ్బా ఒక్కగా ఉంది. ఆహా ఆహా, ఇలా ఉన్నదున్నట్టు కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడేవాళ్ళంటే నాకెంత ఇష్టమో. ఎవరే ఆ అమ్మాయి? ఏమోనే, ఈ రోజు కొత్తగా చేరిందట. ఫస్ట్ అవర్ జెండా కర్రా. ఆహా, ఇలా కుండ బద్దలు కొట్టినట్టు కాకుండా సిమిలిస్తో మాట్లాడేవాళ్ళంటే నాకెంత ఇష్టమో. కూర్చోండి కూర్చోండి. ఈ రోజు నేను ఈ రోజునే ఈ రోజు ఈ రోజు నా వల్ల కాదు, నేను పాఠం చెప్పలేను. ఈ వేషం ఆ పిల్ల కోసమేనా? ఎస్ సార్. ఇంకా ఇలా ఎన్ని విధ వేషాలు వేస్తావు? నో సార్, ఇంకా అస్సలు వేయను. ఒట్టు. ఓకే, సెకండ్ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నా. మళ్ళీ ఈసారి ఏ మాయల పకీర్ వేషంలోనో ఏ పులి వేషంలోనో కనిపించావంటే ధిగి 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 కృతాన ధిగి 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 ధాన ధాన ధ ధిగి ధాన ధాన ధ ధిగి ధాన ధాన ధ. వెళ్ళా. థ్యాంక్ యూ సార్. ఓ రోజు నోటీస్ బోర్డు మీద కాలేజీలో వరూధిని ప్రవరాఖ్య నాటకం వేస్తున్నారని, అందులో వరూధినిగా లావణ్య నటిస్తుందని రాసి ఉండడం చూశాను అప్పలస్వామి. లావణ్య పార్టిసిపేట్ చేస్తుంది, నువ్వు యాక్ట్ చేయకూడదు? నిజమే అనిపించింది నాకు. కానీ డాన్స్ డ్రామాలో నటించడానికి నాకు డాన్సర్ అదే. ఎలాగైనా సరే అర్జెంట్ గా డాన్స్ నేర్చుకోవాలని ఓ మాస్టర్ని వెతుక్కుంటూ ఏమిటయ్యా చేయడం? చిన్నపిల్ల చేస్తున్నారు, ఆ మాత్రం చేయలేవు నువ్వు? ముందు సరిగ్గా నిలబడు, కాళ్ళొంచు. కాళ్ళొంచు ఏంటంటే వంచు, అంచమంటుంటే ఆలంచలేవు. ఆ కాడు చెయ్యి. తాం దిగి దిగి తెయ్ తత్త హత్త తెయ్. ఏమిటా చేయడం? డాన్స్ నేర్చుకోవాలని వచ్చిన వాడు సరిగ్గా చేయాలి. చెయ్యి. తాం దిగి దిగి తెయ్. ఇప్పుడు మీకు కొన్ని బేసిక్స్ చెప్తాను. బే 7 కూడా చెప్పండి సార్. అరే నీకు బే 8 బే 9 కూడా మార్నింగ్ సార్. ఓ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు? ఫైన్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆజమ్మా అదేమిట్రా అమ్మ అనుకుంటా ఆజమ్మాను? అంటే కోచ్ తండ్రి లాంటి వాడు మీరే చెప్పారు కదా సార్. అంటే ఆజమ్మ తల్లి అవుతుందా? గోపరే రౌండ్, గోపరే రౌండ్, అలాగే సార్. గోపరే రౌండ్. సార్. నా చుట్టూ కాదు, గ్రౌండ్ చుట్టూ. అలాగే సార్. గ్రౌండ్ చుట్టూ. నాతో పెట్టుకోవద్దు, నాకు ఫుట్బాల్ కి మనిషికి తేడా తెలియదు. ఏంటి చేతులు కట్టుకోవడం వచ్చినా నీకు?
సీనియర్స్వి అయితే నువ్వు జూనియర్వి ఎన్నట్టుగా జరా నీ డీటెయిల్స్ గిట్లా చెప్పు. పేరు మల్లేష్ పాత బస్తీలు ఉంటా గట్లనా? అదిగో మన పీటీ సార్ వస్తున్నాడు చూసినావా? ఆయనకి ఎట్లా దండం పెడతావు? అట్లాగా గిట్లా పెట్టాలా? కాదు గిట్లా. వణకం సార్. వణకం వణకం. ఆదాబర్సే సార్. అరాబర్సే అరాబర్సే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. నమస్తే. నమస్తే సార్. మిస్టర్ పిఠాపురం, రేపు ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవండి. మిత్రమా, ఇన్నాళ్ళు మనం ఆడాం పాడాం తాగాం. యువర్ కరెక్ట్ తాగాం. ఈ రోజు నుంచి వీటన్నిటికీ నువ్వు దూరం అవుతున్నావు. ఈ సంతోషాలు సరదాలు ఇక నీకు ఉండవు. వెరీ సారీ. ఇది సంతాప సభ కాదురా. రిసెప్షన్ రా. నీకు నమస్కారం. అక్కడ మా ఆవిడ వెయిట్ చేస్తుంది. నన్ను వదిలేరా బాబు. రానురాలంటూనే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నది రానురాలంటూనే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నది. మీ గురించే పందాలు వేసుకుంటున్నాను సార్. అబ్బో, అయితే నేను పందాలకు ఇన్స్పిరేషన్ కూడా అవుతున్నాను అన్నమాట. ఏంట్రా పందెం? సార్ మీరు ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా ఒకే కుక్కలో తాగుతారని నేను బొంగు తాగుతాడులే అని ఆడు పని వేసుకున్నాం సార్. సార్ ముక్కు మూసుకొని తాగండి సార్. కళ్ళు మూసుకొని తాగేస్తా సంగతి నీకు తెలియదు. అయ్యో చలిగాలి చంపేస్తుంది. అయ్యో మీకు నిజంగా లేదా సార్? స్టామినారా? స్టామినా కింద ఆవుతం బట్టలు పెట్టాను. ఏమైందిరా? ఆవుతం బట్ల ఎవడో విస్కీ బట్టలు తీసుకెళ్ళిపోయారా? నేనే తీసా. చూడరా ఈయన దగ్గర బిర్యానీ చంటండి ఎవడోరని యమాని 350cc. ఎందుకు వచ్చావు? అదేనండి బిర్యానీ నంబలి పర్వాసాలు తీసుకొచ్చి. అదేమిటా కనెక్షన్ లేకుండా మాట్లాడతావు? కనెక్షన్ అంటేనండి కనెక్షన్ లో మాట్లాడుతున్నాండి. మీరు సీరియస్ అవుతండి. ఇలాగే కొంచెం దూరం మెయింటైన్ చేయండి. ఇప్పుడు ఏంటంటేనండి మన హాస్టల్లో ఫుడ్ బాగున్నట్లేదని కంప్లైంట్ వచ్చిందండి. అందుకే బిర్యానీ తీసుకొచ్చాను. నిజం అండి? కొడతారేంటండి? అయ్యో ఎలా దొరికాడే? దొంగడు వచ్చిండు. నేను పట్టించాను. నీ మొహం బుద్ధి లేకపోతే అదా ఫ్రెండ్ చంటి. అయ్యో నాకు నిజంగా తెలీదు. అయితే ఉండదు, నేను ఇప్పుడే చెప్పేస్తాను. భారతదేశం మనది. ఎవరా నేను బిర్యానీ బ్యాగ్ చెప్తానండి. వచ్చావా? చెప్పనండి. చెప్తానండి. నిమ్మి నాది అసలు సెన్సిటివ్ బాడీ. చెప్పేస్తున్నాను. షీస్ నిమ్మి అండి. 2 years నుంచి లవ్ అండి. మై వైఫ్ వుడ్ బి గ్లాడ్ టు మీట్ యు. వాడు చెప్తుంది నిజమేనా? నో మేడం, ప్రామిస్. నాకు వీడెవడో తెలీదు.
నేను తెలీదు. తెలీదు. ట్యాంక్ బండ్ సంజయ్ పార్క్ అన్ని మర్చిపోయావా? తెలీదని చెప్తున్నాను కదా. ఏమండి లేడీస్ అస్సలు అమ్మదండి. ఈ రోజు నన్ను అందండి, రేపు మిమ్మల్ని కూడా అంటుందండి. చంటి చంటి లేగునా ఏంటకులు పొద్దునే అసలే బాడీ పెయిన్ తస్తుంటే పాకెట్ లో చేయి పెట్టగానే నాకు చెస్ట్ పెయిన్ వచ్చింది. తొక్కలో 2:30 నిద్ర లేపి మర్యాడు కదా. మధ్యాహ్నం మాట్లాడుతుందా? మధ్యాహ్నం అన్నా చెబుతావు కదా. మధ్యాహ్నం చెప్పారు కదా. సారీ డిస్టర్బ్ చేస్తే కాఫీ. ఏంటి కాఫీ? చంటిగాడికి బాడీ పెయిన్స్ అంట. ఉత్తి పుణ్యానికి ఇట్టడి అయిపోతున్నాడు నా మీద. బాడీ పని ఉంటాయిగా పెయిన్స్ రావడానికి. అది సరే గాని కార్డ్స్ రెడీ చేసావా? అది వదిలే, నేను చూసుకుంటానుగా. నేను వదిలేస్తాను రా. నేనేది పెద్ద సీరియస్ గా తీసుకోను, కానీ అందరూ నాలా ఉంటారు కదా. అవతల బాసు నా బెండు తీసేస్తున్నాడు, నిన్ను అడగట్లేదంట. యూ డోంట్ వరీ, నేను ఆఫీస్కి వస్తానుగా. నేను బాస్ తో మాట్లాడతాను, నువ్వు తొందర రెడీ అవ్వు. చూడు ఎవరు వచ్చారు. ఎవరు? ఈవినింగ్ అయితే చాలు. నా దగ్గర అంకుల్ ఇదేంటి అంకుల్ గడ్డి తింటున్నావు? వెళ్ళి జీడిపడ్డా. నా దగ్గర అంకుల్ నువ్వు మందు కొడుతున్నావు, భోంచేవు. భోంచేయకుండా నీకు అయితే మా పరిస్థితి ఏంటి చెప్పు. వెళ్ళి జీడిపప్పు పట్టుకొస్తాను. ఏంటి విషయం? విషయం ఏంటంటే ఎల్లుండి డే ఆఫ్టర్ టుమారో వెలంటైన్స్ డే అని అమ్మాయిలు అబ్బాయిల పండుగ వస్తుందిలే. అది నీకు తెలియదు. ఆల్రెడీ నిమ్మీకి ఒక గిఫ్ట్ ఇస్తానని మాట ఇచ్చాను. అన్ని ఎవ్రీథింగ్ ఫిక్స్. ఒక డబ్బులు తప్ప. ఒక 2,000 కావాలి జస్ట్ 2,000 ప్లీజ్. నువ్వు ఇలాంటి షాక్లు ఇస్తావని తెలిసే ఉన్న కాస్త డబ్బులు బ్యాంక్ లో దాసి మందు కోసం ఏ రోజు డబ్బులు ఆ రోజు డ్రా చేసి తీసుకొస్తున్నావు. ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? కాకపోతే ఇంకెవరు ఇస్తారు? బయట వాడు ఇస్తానా? ఏంటి మాట్లాడుతున్నావు? ఓ పని చేయరా, ఆ రవి గారి దగ్గర తీసుకో. రవి అడితే కొడతాడు. వాడు ఇస్తే తీసుకోవాలి తప్ప అడిగే ధైర్యం నాకు లేదు. అంకుల్ ప్లీజ్. ఎవరికి? నిమ్మీకి అంకుల్. ఆ అమ్మాయిని అడిగి తీసుకో. ఏంటి మాట్లాడతావు? నిమ్మి దగ్గర డబ్బులు తీసుకోవడం గిఫ్ట్ తీసుకునే వాళ్ళ డబ్బులు తీసుకుంటారా? నీ దగ్గర డబ్బులు లేవా? లేవని చెప్పాను నీకు. మరి ఆ మాట ముందే చెప్పొచ్చు కదా. అసలు నువ్వు చెప్పనిస్తే కదా. ఏంటి చెప్పనిచ్చేది? అప్పటి నుండి నా దగ్గర అంటే డబ్బులు ఉన్నాయి అనుకున్నాను. లేనప్పుడు ఈ తొక్కలో బిడ్డలు ఎందుకు? నిన్నేమైనా బాధ పెట్టాను? ఏంటి బాధ పెట్టేది? బాల కార్మికులు వాడుకున్నావు. అడ్డమైన పనులన్నీ చేశాను. చివరికి నీ అండర్వేర్లు కూడా ఉతికారు. ఎప్పుడైనా అడిగా పట్టించావా? అప్పటి నుంచి అరే ఆపరా భాయ్, ఆపరా బాబు. అరే అక్కడిక్కడ ఆపండి, ఈడ ఆపుతున్నావా? అరే పరిశాన్ ఉందా నీతోటి? ఇగో ఏంద్రా జలకలిస్తున్నావు? నీకేం వస్తున్నావా? ఆమె ఎవరనుకున్నావు? నీ చెల్లె? నా చెల్లెలు కాదురా, నీ చెల్లెలు. మరి నా చెల్లె అయితే నువ్వెందుకంటే పడుతున్నావురా? ఇన్నాడు జాగ్రత్త చూసేయంరా. చూసా కాన్ పేరు పెడతా. చూసురేం రో కన్నర పొడి చేస్తా. చాలా ఎక్స్ట్రా చేసి ఇప్పటిదాకా కూకున్నా. నీ అసలు ఇంతమంది చూసిందా నరికేస్తా అనుకుంటున్నావేందో. అసలు ఎక్స్ట్రా కాన్ బయట కూడా తావరా? లేదన్నా. కళ్ళలో కూడా తావరా? అప్పతో నేను ఎప్పుడన్నా నరుకుతావరా? నరుకురా అంటే బిడ్డ. అమ్మా పొడవడం ఊకే మజాక్ చేస్తుడు. నువ్వు కొడుకో అన్న, నీకు ధర పెడతా. వస్తాను. నీకు నాకు లేదు కన్నా. ఇగో ఆ అమ్మాయి నీ చెల్లె కదా, నా చెల్లె కదా. ఓకే వస్తా బామ్మర్ది. వెల్కమ్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ ప్లీజ్. థ్యాంక్ యూ. 1 butter chicken and 2 butter naan. I'm sorry. May I help you? Tequila? Tarun. Tequila. My name is Tarun. Tequila. Okay, I'm Tarun. Tequila. Tarun. My tequila. Thank you so much. Tequila. Tequila.
ఏరా దొంగ పోలీస్ ఆట ఆడుతున్నారా? లేదన్నా పోలీస్ దొంగాట ఆడుతున్నారు అనుకుంటా. రేయ్ తరుణ్ గాడు ఎక్కడున్నాడో పిలవరా. నిన్నే. ఏంటా చూపు? తరుణ్ తెలీదా? ఎర్రగా బుర్రగా స్మార్ట్ గా ఉంటాడు. ఏరా రాత్రి తాగింది దిగలేదా? నేనెవరో తెలుసా? ఐ వాంట్ తరుణ్. హలో హలో, ఇజ్ ఇట్ 3543147? ఒకసారి నెంబర్ రిపీట్ చేస్తారండి? ఇజ్ ఇట్ 3543147? కరెక్ట్ అండి, చెప్పండి. మరి నువ్వెవరు? ఇదిగో ఫోన్ చేసింది నువ్వు, నీకెవరు కావాలో చెప్పయ్యా. నేనెవరో తెలుసా నీకు? అమితాబ్ బచ్చన్ మాత్రం కాదు కదా. వాట్? స్మితని పిలువు. ఇదిగో స్మిత తాకరే ఉంది, స్మిత జైకర్ ఉంది, స్మిత పాటిల్ ఉంది. నీకు ఏ స్మిత కావాలో చెప్పవయ్యా. స్మిత చంద్ర నా భార్య. అయితే ఐశ్వర్య నా గర్ల్ ఫ్రెండ్. ఏంటంట? జోకులు ఆపు. జోక్ కాక మరేంటయ్యా? ఫోన్ చేసింది నువ్వు, ఫోన్ లో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. పైగా నేను జోక్ వేస్తాను అని అడుగుతావా? జోక్ వేసింది నేనా? అసలు ఏమనుకుంటున్నావయ్యా? పైగా స్మితా చంద్రన్ పిలువని సొంత పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తావా? స్మితా చంద్ర నేనే. ఫోన్ చేసింది నా హస్బెండ్. ఐఎమ్ సారీ అండి, మీ పేరు పింకీ అనుకున్నాను. పింకీ నా కుక్క పేరు. హలో హలో, ఏంటండి? నేను చచ్చాననుకున్నారా బతికాననుకున్నారా? వెళ్ళి 2 రోజులైంది, ఒక్క ఫోన్ కూడా చేయలేదు. అంత బిజీగా ఉన్నారా? అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? బుద్ధి తక్కువై. ఏంటి ఫీల్ అవుతున్నారా? మీరు ఫీల్ అవుతే నేను తట్టుకోలేనండి. ప్రేమ ఎక్కువే అన్నానే కానీ కోపంతో కాదు. ఇంతకీ ఎక్కడున్నారు? వైజాగ్ లో ఉన్నా. ప్లీజ్ త్వరగా వచ్చేయండి, చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడే వచ్చేస్తున్నా. అలానే పని పాడు చేసుకుని రావద్దు. టేక్ యూర్ ఓన్ టైమ్. నో. ఓకే బాయ్. ఓకే. మన ఇంటి ముందే ఉన్నానే పిచ్చి పెళ్ళ. Oh my God. మా ఆయన వచ్చాడు, వెళ్ళిపో. ఓకే. అటు కాదు, పై నుంచి బాల్కనీ నుంచి వెళ్ళిపో. బాల్కనీయా? అటు నేను ఎందుకు వెళ్ళాలి? నేనేం తప్పు చేశాను? ప్లీజ్ వెళ్ళిపో. హాయ్. I will kill you bloody fellow. సార్ మీరు టూర్ తగ్గించుకుంటే మంచిదేమో సార్. నువ్వు వెళ్తావా టూర్స్ కి? ఈ షట్. హే తరుణ్, తరుణ్ ఎక్కడికి? ఏయ్ అరే చెప్పు.
ఎక్కడికి వెళ్ళిపోయింది బాబు? ఆశా, ఆశా, ఆశా. నువ్వనుకున్నాను, నువ్వు కాదా? అంటే అంటే నీ ఉద్దేశం ఏంటి? అది కాదు, నీ మగాళ్ళందరూ ఇంతే. బేసిక్ ప్రాబ్లం అమ్మా. ఛాన్స్ దొరికితే చాలు అర్థం చేసుకోరు. మల్లెపూలు గొల్లు మన్నవి పక్కలోన ఇట్స్ ఓకే. నువ్విక్కడేంటి? నేనంటే సినిమాల్లో లాగా తరుణ్ గాడు ఇక్కడ ఉంటాడేమోని వచ్చాను. ఏప్రిల్ ఫూల్. నేనే ఎదవని అనుకున్నాను, నాకంటే ఎదవలు కూడా. నేను నిన్నెందుకంటాను బాబు? నేనన్నది తరుణ్ ఎక్కడా? వాడు నీకేం చేశాడు? తరుణ్ ఎక్కడా? ఇప్పటిదాకా జేబులో ఉన్నాడు, ఏమైపోయాడో తెలియదు. మీరు ఫూల్స్ లా దారి తప్పారన్నమాట. దారి చూపించు. సేమ్ సిచ్యువేషన్, నేను దారి తప్పాను. ఇంకో మాట చెప్పు. రే, వచ్చానా? వచ్చానా? నాకు రాదురా.